హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం నిన్న టెలిగ్రామ్లో షేర్ చేసిన లెవెల్స్ ప్రకారమే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. కానీ దాని తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో దాని తర్వాత సెల్లింగ్ ఆఫ్ అనేది కంటిన్యూ అయింది. ఇవాళ మొత్తం ట్రెండింగ్ మార్కెట్ అయింది కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే అరౌండ్ 45,400 500 ఇక్కడ మనకి ఒక వోలటైల్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. అదే ఒకవేళ సైడ్ వేస్ కనుక ఓపెన్ అయ్యి అగైన్ మనకి 45,000 లెవెల్ బ్రేక్ అయితే ఇంకొక 300-400 పాయింట్స్ మూవ్మెంట్ అనేది అయితే కనిపిస్తుంది మనకి. ఇన్ కేస్ ఇంత పెద్ద మూవ్మెంట్ వచ్చింది కదా అని చాలామంది పిఈ బై చేసుకుని క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటారు. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే వాళ్ళు ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ట్రెండింగ్ మార్కెట్ అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళ. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలంటే అప్పుడు గ్యాప్ డౌన్ కేసులో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కోసం వెయిట్ చేసి అప్పుడు మనం బై అనేది చేయాలి. ఒకవేళ సైడ్ వేస్ కనుక ఓపెన్ అయితే వోలటైల్ మార్కెట్ అవుతుంది ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు. ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 45,000 అనేది బ్రేక్ అయితే దెన్ వీ గుడ్ టు గో. అనదర్ 300-400 పాయింట్స్ అనేవి మనం క్యాప్చర్ చేయొచ్చు సెల్లింగ్ సైడ్. గ్యాప్ అప్ అయితే కనుక మనం ఏం చేయడానికి ఏం లేదు, వోలటైల్ మార్కెట్ అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ దేర్. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ కూడా సేమ్ మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇది కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అయితే కనిపించింది. సో సేమ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే ఉంది. ఇంకొక 200 పాయింట్స్ మూవ్మెంట్ అయితే ఇందులో పెండింగ్ ఉంది. ఒకవేళ రేపు కనుక సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 21,180-150 లెవెల్ బ్రేక్ అయితే మనకి ఇంకో 100-200 పాయింట్స్ మూవ్మెంట్ అనేది అయితే పెండింగ్ ఉంది నిఫ్టీలో రౌండ్ ఫిగర్ నెంబర్ దగ్గర 21,000 దగ్గర. ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే 21,400 లెవెల్లో ఒక రెసిస్టెన్స్ తీసుకుని కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే కనుక రికవర్ అవుతుంది. లేకపోతే కనుక ఇంకొక షార్ప్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి. సో ఇది గైస్ మన అనాలిసిస్ రేపటి కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.